ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వాక్య ధ్యానాలకి వెళ్ళబోయే ముందు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయన మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తుతులు, స్తోత్రాలైనా మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో నిశ్చయంగా వారి మధ్యలో ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవా, నిశ్చయంగా తండ్రి ప్రభా మీరు మా మధ్యలో తండ్రి ప్రభా అయ్యా కార్యములు జరిగించుటకు జీవం కలిగినటువంటి నీ మాటలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి మాతో మాట్లాడుటకు తండ్రి ప్రభా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ హృదయంతో తండ్రి ఎట్టి ఆలోచనలతోటి తండ్రి ప్రభా నీ సన్నిధానంలో నైనా నా తండ్రి ప్రభా అయ్యా ఈ మాటలు ఆలకిస్తున్నప్పటికీ కూడా తండ్రి జీవం కలిగినటువంటి నీ మాటలు అయ్యా వినుచుండగానే తండ్రి ప్రభా వారి హృదయాలు దెబ్బరలా చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ఈ ఆరాధన అంతట్లో నాయన నా తండ్రి ఆది నుండి తండ్రి ముగింపు వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షతను వహించి మీ నామ మహిమార్థమై తండ్రి ప్రభా ఈ ఆరాధన జరిగించమని నజరుడని యేసు అతి పొంది పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడాను మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెషయా గ్రంథంలో నుండి 44వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ధ్యాన భాగంగా చూసుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆయనను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయం చేయువాడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నిన్ను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమెన్. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చినగాక. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఫలించినట్లు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని అనేక మార్లు అయితే కనుక మనం మన యొక్క వాక్య ధ్యానాల్లో అయితే కనుక తెలుసుకున్నాము. మినీ బైబిల్ అని కూడా అంటారు. ఎందుకొరకనంటే కనుక బైబిల్లో ఉన్న పుస్తకాలు 66 పుస్తకాలు అయితే యెషయా రాసినటువంటి ఒక గ్రంథంలోని 66 పుస్తకాలు. ఇది పాత కొత్త నిబంధనలకి ఒక వారధన అయితే కనుక చెప్పవచ్చు. ఎందుకొరకనంటే కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలు, తర్వాత రాబోయేటువంటి క్రీస్తుకి సంబంధించినటువంటి అంశాలు కూడాను ఈ యొక్క యెషయా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడైతే కనుక రాయించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏమిటి? ఎందుకు దేవుడు మరి యెషూరును, యాకోబు భయపడద్దు, నా మాట విను ఇశ్రాయేలు అని ఇలాగ దేవుడు మాట్లాడారు? అసలు ఇది ఏ సందర్భంలో దేవుడు మాట్లాడారు అనేటువంటి కొన్ని విషయాలు అయితే కనుక చారిత్రకంగా మనం తెలుసుకుందాము. ఈ యొక్క యెషయా గ్రంథము క్రీస్తు పూర్వం 740-700 సంవత్సరాల మధ్యలో అయితే కనుక రాయబడినటువంటి గ్రంథము. ఇది
అషూరు దేశము ఇజ్రాయెల్ను బెదిరిస్తున్నటువంటి సమయంలో బబులోను చెరకు ముందు రాయబడినటువంటిదైతే గనక కాలంగా అయితే గనక మనం చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే గనక మనం చూసుకున్నట్లయితే గనక ఓదార్చుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే గనక మనం చూస్తాం. అంటే అషూరు చెరకి కొనుపోబడినటువంటి పరిస్థితుల్లో బబులోను చెరకి ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రజలు బబులోను చెరకి కొనిపోబడతారనేటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సందర్భాల్లో అయితే గనక దేవుడు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వీరు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలను బట్టి బబులోను చెరకి కొనిపోబడినటువంటి తరుణంలో కూడాను దేవుడైతే ఎక్కడా కూడాను వారి చేయిని అయితే కనుక విడిచిపెట్టలేదు. దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. వారిని బలపరుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబుని దేవుడు పిలుస్తున్నాడు. నా సేవకుడు అయినటువంటి యాకోబు అని అంటే దేవుడు యాకోబుని అంటే యాకోబు ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఇంకా తిరస్కరించలేదు అనేటువంటి విషయం అయితే కనుక అర్థమవుతుంది. రెండవది, మరి ఎండిన భూమి మీద మరి నీళ్లు కుమ్మరించడం అని అంటే కనుక బబులోను ప్రాంతంలో అంటే చెరగా కొనిపోబడినటువంటి ఆ యొక్క ప్రాంతంలో మీరు ఉన్నప్పటికీ కూడాను మరలా తిరిగి నేను మరి మీ దేశానికి నేను మరలా తిరిగి రప్పిస్తాను, మరలా మీ యొక్క జీవితాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉంటాయి అని దేవుడు ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాటనైతే కనుక మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మూడో విషయము, నీ సంతానము గడ్డి మధ్య నుండి నిరవంజి చెట్లలాగా ఉంటాయని కూడాను 4వ వచనంలో అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నారు. అంటే నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక విషయం అయితే కనుక మనం గ్రహించుకోవాలి. ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా వీరు చేసినటువంటి కార్యముల ద్వారా వారు చెరకి కొనుపోబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను దేవుడు ఎక్కడా కూడాను వారి మీద అయితే గనక కోపాన్ని ప్రదర్శించినటువంటి వాడి కాదు. ఇంకనూ కూడాను నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని వారు ఆ యొక్క బబులోను నదీ తీరముల యెరూషలేములో మేము ఉన్నప్పుడు ఈ రీతిగా మేము ఆరాధించుకోలేదా, ఈ రీతిగా మరి మా దేవుణ్ణి ప్రార్థన చేసుకోలేదా అని గత కాలంలో మరి వారి దేశంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క భక్తిని గురించి వారు ఆ యొక్క నిరవంజి చెట్ల దగ్గర కూర్చొని వాటికి ఏమంటారంటే సితారలు తగిలించి వారు ఏడుస్తూ ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు వీరిని మీ బబులోను ప్రాంతం మీ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పుడు మీ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కదా, మీరు పాటలు పాడేవాళ్ళు కదా, మరలా మీరు పాడండి, ఆనందంతో పాడండి అని వారు వీరిని అవహేళన చేస్తున్నప్పుడు కూడాను వారు ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు, నిస్సహాయమైనటువంటి స్థితిలో. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడైతే కనుక వారితోటి మాట్లాడుతున్నారు. నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నేను సృష్టించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారి మీద నేను ఆశీర్వదిస్తాను. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లుగాను నీ సంతానం ఎదుగుతారని చెప్పేసి దేవుడు ఇలాగూ అనేకమైనటువంటి వారి ఎంతగానో నిరీక్షణ లేనటువంటి నిరాశతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని ఆదరిస్తూ దేవుడైతే కనుక ఈ మాటలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అయితే మరి ఇప్పటివరకు కూడాను చారిత్రకంగా ఇది ఏ సందర్భమో, ఎక్కడ దేవుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేటువంటి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. ఆధ్యాత్మికంగా ఈ యొక్క పాఠంలో నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి ఒక 7 విషయాలైతే కనుక మనం నేర్చుకుందాము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడాను మన చెయ్యి అయితే కనుక విడిచిపెట్టేవాడు కాదు. అనేక సార్లు మనమే ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయనకి దూరంగా జరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ
దేవుడు ఎక్కడా కూడాను మన చెయ్యి అయితే కనుక విడిచిపెట్టినటువంటి వాడు కాదు. మరి మొదటి వాక్యము ఏంటంటే, మరి దేవుని చేత మనం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి వారముగా అయితే కనుక మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచేందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనం ఎవరి గర్భవాసమును పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, మనం ఎలా ఎదుగుతామో ఈ సమస్తము కూడాను ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. సమస్తము కూడాను ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానేనండి, దేవుడు మరి మన యొక్క బంధువులు, స్నేహితులు సమస్తము కూడాను మరి దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి స్థితిలో దేవుడు మనల్ని లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యాకోబు అని ఉన్నది, ఇశ్రాయేలు అని ఉంది. యాకోబు యొక్క జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే రిబ్కా ఎంతగానో ఆ వేదనతోటి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడైతే కనుక చెప్తాడు, అమ్మ నీ గర్భంలో నుండి 2 జనపదములు బయటికి రాబోతున్నాయి అని చెప్పేసి, మరి పెద్దవానికంటే చిన్నవాడు అధికముగా అయితే గనక ఉంటాడు అని చెప్పేసి మరి దేవుడైతే గనక తెలియజేస్తాడు రిబ్కాకి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టడానికి ఏశావు జ్యేష్ఠుడిగా పుట్టాడు, కానీ యాకోబు చిన్నవాడిగా కనిష్ఠుడిగా పుట్టాడు. అయినప్పటికీ కూడాను దేవుని చిత్తము యాకోబు పట్ల ఉన్నది. హల్లెలూయా. యాకోబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటండి? మోసగాడు అనే అర్థము, మోసగాడు అనే అర్థము. కానీ దేవుని యొక్క చిత్తము యాకోబు పట్ల అయితే గనక ఉన్నది. ఖచ్చితంగా యాకోబు పట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలి అని తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన యొక్క చిత్తాన్ని ఆ రోజు రిబ్కాకి దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నువ్వేదో యాదృచ్ఛికంగా ఈ మాటల్ని వినడం లేదు. నువ్వు యాదృచ్ఛికంగా మరి ఎవరో చెబితే, లేదంటే కనుక ఎక్కడో సువార్త మీటింగ్కి వెళితే, లేదంటే కనుక యూట్యూబ్లో ఎవరో మరి దేవుని మాటలు చెప్తుంటే ఆ మాటలు నువ్వు వినడం ద్వారా నేనేదో దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకోవడం కాదు. కానీ నువ్వు దేవుని యొద్దకి రావాలి, మరి దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఎప్పుడు ఏర్పరచబడాలి అనేది సమస్తము కూడాను ఆయన చిత్త ప్రకారము. నువ్వు అనుకుంటున్నావు ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను దేవుడిని ఎరిగాను, పలానా వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను, లేదంటే పలానా మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నాడు అని అంటే కనుక, నేను ఎప్పుడు ఆయన బిడ్డగా, ఆయన పక్షముగా ఎప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే కనుక, తల్లి గర్భములో నిన్ను రూపించక పూర్వమే ఆయన పక్షముగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారంటండి? ఈ సృష్టి ఏది కూడాను సృష్టింపక పూర్వమే ఆయన నిన్ను నన్ను కూడాను చూచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, ఈరోజు ఆదివారం అంటే చాలామంది లోకంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుక ఒక హాలిడే. ఆదివారం అంటే ఒక జాలీడే, ఆదివారం అని అంటే ఒక ఎంజాయ్ డే. కానీ ఎందుకు ఈ ఆదివారాన్ని ప్రత్యేకించుకొని దేవుని కొరకు ప్రత్యేకపరుచుకొని దేవుని మాటలు వినడం కొరకు ఒక సమయం కేటాయించుకొని
ఎందుకు నువ్వు వింటున్నావు అని అంటే కనుక దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని ద్వారా నువ్వు ప్రత్యేకింపబడ్డావు కాబట్టి, దేవుని ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడు నిమిత్తమే దేవుడు నిన్ను జగత్తు పునాది వేయక పూర్వమే నిన్ను ఏర్పరచుకున్నారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితము వ్యర్థముగా ఎందుకు కూడా నువ్వు విలువలేనటువంటి స్థితిలో నీ జీవితము గడిపి ఉన్నట్లయితే కనుక మరి దేవుడు మరి 40 సంవత్సరాలు ఒక మోషేని చూసుకున్నట్లయితే ఫరో కుమారుడిగా పెరిగాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు మరి మిద్యాను అరణ్యంలో తన మామ మందను మేపుచూ గడిపాడు. కానీ ఆ తర్వాత 80 సంవత్సరాల వయసులో దేవుని చిత్తము నెరవేర్చు నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలనంటే గనక మరి ఈ వయసు నుండి ఈ వయసుకు మాత్రమే అర్హత అని చెప్పేసి ఉంటుంది. లేదా దేనికైనా ఎంపిక కాపాడాలి అనంటే గనక మరి ఇంత వయసు మాత్రమే అర్హత అని ఉంటుంది. కానీ దేవుని చిత్తం నీ పట్ల జరిగించబడాలి అనంటే గనక నీ వయసుతోటి, లేదంటే నీ అర్హతలతోటి, లేదంటే గనక నీ యోగ్యతతోటి ఏది కూడా పని లేదు. ఆయన చిత్తములో నీ ఉన్నావనంటే ఖచ్చితంగా ఆయన చిత్తము నీ పట్ల ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. రెండవది ఆయన చెప్తున్నాడు, తల్లి గర్భంకు ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1:5 చూసుకున్నట్లయితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. గర్భములో రూపింపక పూర్వమే దేవుడు నిన్ను నన్ను కూడాను ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం, ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఉద్దేశాలని మనం గుర్తెరిగేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలను గుర్తెరిగేటువంటి వారముగా ఉండాలి. కొన్నిసార్లు మరి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు కూడాను అక్కడ పెద్ద పెద్ద భవంతులు, లేదంటే కనుక ఇంకా ఏదో కర్మాగారాలు పెట్టి మరి ఆ యొక్క స్థలాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు తవ్వకాలు జరుగుతున్నప్పుడు, లేదా న్యూ కన్స్ట్రక్షన్ చేయాలని వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని డిమాలిష్ చేసి ఆ యొక్క ప్రాంతాన్ని తవ్వుతున్నప్పుడు మరి పూర్వీకులు వాడినటువంటి కొన్ని వస్తువులు, లేదంటే కనుక పూర్వీకులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలు కూడాను ఆ యొక్క మరి పరిశోధనలు చేసేటువంటి వారికి అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నువ్వేదో యాదృచ్ఛికంగా మరి తల్లి గర్భంలో ఉన్నావని చెప్పేసి నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు యాదృచ్ఛికంగా చెప్పడం లేదు. కానీ నిన్ను రూపించడానికి ఒక పర్పస్ కొరకు అయితే కనుక దేవుడు అయితే కనుక నిన్ను క్రియేట్ చేస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ పాడైపోయినటువంటి ఆ యొక్క ఇళ్ళని కూల్చివేసి మరలా నూతనంగా బిల్డింగ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే తవ్వుతూ ఉన్నారో అప్పుడు మరి అప్పటి వరకు కూడాను తెలియనటువంటి ఎన్నో రహస్యమైనటువంటి మరి పురాతన కాలానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గుప్తమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. అది ఎప్పుడు తెలిసింది? మామూలుగా చూస్తే అది మామూలు ప్లేస్ లాగానే ఉంది, నేలలాగానే ఉన్నది. కానీ ఎప్పుడైతే తవ్వుతూ ఉన్నారో అప్పుడు మరి గత కాలానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్ళని కనుగొనడం అయితే కనుక జరిగింది. హల్లెలూయా. అదే రీతిగా నీ పట్ల దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ యొక్క శాస్త్రవేత్తలు ఏ రీతిగా తవ్వుతూ ఉన్నారో
తవ్వుతూ ఉన్నారో అదే రీతిగా నువ్వు కూడా అనుదినము కూడా దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ యొక్క ఆలోచనలు ఏంటయ్యా, నేను జరిగిస్తానయ్యా, అయ్యా నాతో మాట్లాడండి దేవా, నాతో మాట్లాడండి దేవా, నీ పాత్రగా నేను వాడబడు నిమిత్తం నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో అప్పుడు దేవుడు నీతోటి మాట్లాడడం ఆరంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం, తరచూ కూడా ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఏయో ఒకటి తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి మరి పురాతన కాలానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి క్రీస్తుకు సంబంధించిన లేదంటే ఆ కాలానికి సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు మరి వెలుగులోనికి వస్తూనే ఉంటాయి. వారు చేస్తున్నటువంటిది ఏంటి, నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడాను అలసిపోలేదు, ఎక్కడా కూడాను వారు నిరాశకి లోనైనటువంటి పరిస్థితి కాదు. అదే రీతిగా మన యొక్క ప్రార్థన కూడా అదే రీతిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా అని అనుదినము కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అలవాటుని క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక ఆ పురాతత్వ శాస్త్రవేత్తలు ఏ రీతిగా వారు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తున్నప్పుడు ఏ రీతిగా మరి కొత్త విషయాలను వారు వెలుగులోనికి తీసుకుని వస్తున్నారో అదే రీతిగా నీ పట్ల దేవునికి కలిగినటువంటి ఉద్దేశాలను ఆయన బయలుపరిచేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని ద్వారా ప్రత్యేకింపబడినటువంటి నీవు మౌనముగా అయితే కనుక ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతోటే మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:30 కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిన, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చిన, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరచెను. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినటువంటి వారిని ఆయన నిర్ణయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చిదిద్దాడో వారిని మహిమకు పాత్రులుగా ఉంచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి బట్టి మరి దేవుడు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఈరోజు నువ్వు కూడా ఒక ఛాలెంజింగ్గా, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను నా యొక్క జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను, ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవురాలుగా ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చేటువంటి ఒక సామాన్యమైనటువంటి విశ్వాసురాలుగా మాత్రమే ఉన్నానయ్యా. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నేను నా పట్ల నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నానయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే, నీ మనసు ఆయన తట్టు తిప్పగలిగితే, విసుగు చెందక, నిరాశ చెందక, ఆ యొక్క పురాతత్వ శాస్త్రవేత్తలు ఏ రీతిగా వారి పరిశోధనలు చేస్తున్నారో అదే రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరుగు నిమిత్తం విసుగు చెందని ప్రార్థన, విరామము చెందనటువంటి ప్రార్థన నువ్వు చేయగలవా? దేవుని యొక్క అనుగ్రహము పొందు నిమిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఏమిటో బయలుపరచబడు నిమిత్తము నీవు కూడా అదే రీతిగా ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నీ జీవితం ధన్యమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడాను ఒక పర్పస్ కోసం దేవుడైతే కనుక క్రియేట్ చేశాడు. ఎందుకు యానిమల్స్ లాగా క్రియేట్ చేయలేదు, ఒక హ్యూమన్ బీయింగ్గా మనల్ని క్రియేట్ చేశారని అంటే కనుక భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా వ్యర్థుడు కాదు. అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వారికి హ్యాండిక్యాప్డ్గా ఉన్నప్పటికీ కూడాను ఎన్నో క్రియేటివ్ ఐడియాస్ తోటి మరి ఎంతో చక్కగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మరి అన్నీ కూడా కలిగి ఉండి కూడాను మనం ఎందుకు దేవునికి ఇంకా దూరంగానే మరి మసలుతూ ఉన్నాము? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వారే అన్ని గొప్ప గొప్ప క్రియేషన్స్ చేస్తున్నప్పుడు సమస్తము కలిగి ఉన్నటువంటి నీవు ఇంకా ఎన్ని క్రియేషన్స్ నీ ద్వారా దేవుడు చేయించగలడు? నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడ్డం, దేవుని చిత్తానికి ఒబే అవ్వడం. దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి మనం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా నా ఆలోచన ఇదయ్యా, నా ఆలోచన ఇదయ్యా, నా ఉద్దేశం ఇదయ్యా, నాకు ఇది చెయ్యయ్యా,
నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఈ అంశం నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ అంశంలో నాకు ఫేవర్ చేయ అని ఎంతసేపటికి కూడాను మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి విషయాల నిమిత్తమే దేవుణ్ణి మనం అడిగేటువంటి వారముగా ఉన్నాము. కానీ దేవుడు క్రియేట్ చేసినటువంటి ఆయనకి ఒక ఉద్దేశము, ఒక ప్లాన్, ఒక ఆలోచన ఉంటుంది. అది తెలుసుకోవాలని నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? అదే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నువ్వు నిజంగా దేవుడు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడాను నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన అన్నీ కూడా మనం అడుగుతూ ఉంటాము, వెతుకుతూ ఉంటాము, కానీ ఆయన చెప్పింది మాత్రం చేయము. ఆయన చెప్పింది ఒకటే, నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అదే రీతిగా మనల్ని ఈ భూమి మీద క్రియేట్ చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆయన పని ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఎప్పుడైనా కానీ నీ యొక్క ప్రార్థన అంశాల్లో ఉన్నట్లయితే నిశ్చయంగా అతి త్వరలోనే దేవుడు నీకు రివీల్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల ఆయన చిత్తం ఏంటనేది. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అనంటే కనుక, మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మన చుట్టూ ఎవరు ఉండరు. ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి చూస్తే ఎవరు కూడా ఉండరు. కానీ దేవుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన ఇంకను కూడా సమీపంగా ఉండేటువంటి వాడు, ఆయన సహాయకుడిగా ఉండేటువంటి వాడు, ఆయన నీకు భరోసా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. భయపడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:1 చూసుకున్నట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆ క్రింద వచనాల్లో చూస్తే మనం చూడొచ్చు, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చవు. యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడు అయిన నేను నిన్ను రక్షించబడను. హల్లెలూయా. ఎంత గొప్ప మరి ఆధ్యాత్మికమైనటువంటి మరి ఆయన భరోసా ఇస్తున్నారండి. హల్లెలూయా. ఈ లోకంలో ఇటువంటి భరోసా ఎవరైనా ఇవ్వగలరండి? ఒకవేళ ఇచ్చినా కానీ అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతమంది నీ పక్షంగా నిలబడుతున్నారు? ఎంతమంది నీ పక్కన నిలబడుతున్నారు? ఎంతమంది నీ భుజం మీద చేయి వేసి నేను ఉన్నాను అని చెప్పి నీకు ఆదరణ ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? కానీ ఈరోజు నా దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ సొంత వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీవు దేవుణ్ణి ఎరిగిన తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, లేదా నీ దగ్గర సమస్తము కూడా కోల్పోయిన తర్వాత నిన్ను విడిచి వెళ్ళవచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడాను నీ చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన నీకు సహాయకుడిగా ఉండేటువంటి వాడు. బబులోను చెరలో వారు ఇంకా మా జీవితం ఇంతేనా, మా జీవితం చెరగానే ఉండాలా, మేము బానిసలుగానే ఉండాలా, మేము ఇంకా మంచి రోజులు చూడమా అని ఆ యొక్క నిరవంజి వృక్షాల క్రింద, ఆ యొక్క నదీ తీరపు ఒడ్డున వారు ఎంతగానో విలాప గీతాలతోటి, విలాపంతో వారు ఉండి ఏడుస్తున్నప్పుడు వారి కన్నీటిని చూచినటువంటి దేవుడు వారితోటి ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా కుమిలిపోతూ నీ యొక్క గదిలో కన్నీరు కారుస్తున్నావేమో, నా మాటలు వినడానికి ఎవరు కూడా లేరేమో, నేను ఎవరితోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎదుట నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితాన్ని ఆయన మార్చడానికి, నీ ప్రతి బాధని, ప్రతి కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు, నీ రోదనను చూస్తున్నటువంటి దేవుడు, నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చబోతున్నాడు. ప్రస్తుతం నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితి ఏది కూడా శాశ్వతమైనది కాదు. అది కేవలం తాత్కాలికమైనదే.
దేవుడు మరలా మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మరలా పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకటి చూస్తాము, నా శత్రువు నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడిను, నేను మరలా తిరిగి లేస్తాను, నేను అంధకారం అందు కూర్చున్ను, నా దేవుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడని ఒక లేఖనం అయితే చూస్తాం. హల్లెలూయా. నీ శత్రువు నిన్ను చూసి అతిశయిస్తున్నాడేమో, నీ శత్రువు నిన్ను చూసి నవ్వుతున్నాడేమో, నీ శత్రువు నిన్ను చూసి గేలి చేస్తున్నాడేమో. అది నీ ఆరోగ్యం అవని, లేదా నీ యొక్క పరిస్థితులు అవని, నీ ఉద్యోగం అవని, ఏదైనా అవని. కానీ చెప్పు, ఏ పరిస్థితులు అయితే నిన్ను చూసి అవహేళన చేస్తున్నాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను చూసి అవమానకరంగా నిన్ను చూసి నవ్వుతున్నాయో, ఆ పరిస్థితులతో చెప్పు, నా శత్రువా నన్ను చూసి నువ్వు అతిశయించవద్దు, నేను క్రింద పడినను, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, కానీ ఒకరోజు దేవుడు నన్ను మరలా తిరిగి లేపుతాడు, నిలబెడతాడు. అంధకారం అందు కూర్చున్నా కానీ, అంధకారం లాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయినా కానీ నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. చెప్పు, ఏ పరిస్థితుల ద్వారా నువ్వు కృంగిపోతున్నావో ఈరోజు ఆ పరిస్థితులతో నువ్వు మాట్లాడు, ఆ పరిస్థితులతోటి నువ్వు చెప్పు. ఎందుకంటే నువ్వు నోరు విప్పి నువ్వు చెప్పకపోతే అపవాది నిన్ను కృంగదీసేస్తాడు, నిన్ను నిరాశలోనికి నెట్టేస్తాడు. నిరాశలోనికి వెళ్ళిపోయి ఎంతమంది షార్ట్ టెంపర్ తోటి వారి ప్రాణాలనే తృణప్రాయంగా వారు కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. అపవాదికి కావాల్సింది ఏంటంటే కనుక నువ్వు నిరాశలోకి వెళ్ళిపోవడం. నువ్వు నిరాశలోకి వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు, కానీ వాడికి ఎంత మాత్రం కూడా నువ్వు అవకాశం ఇవ్వద్దు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు. అయితే యాకోబు, నేను నిన్ను సృజించిన వాడునకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట అండి. ఈ లోకంలో ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడగలరా? లేదు, నా దేవుడు ఒక్కడే మాట్లాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు. ఏ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులను చూసి భయపడిపోతున్నావో, ఏ పరిస్థితులను చూసి నేను ఇంకా చేయగలరా, నా వల్ల అవుతుందా అని చెప్పేసి నువ్వు కృంగిపోతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడద్దు. బైబిల్ గ్రంథం అంతట్లోనంటండి 365 సార్లు దేవుడు రాయించాడంట భయపడద్దు అని చెప్పేసి. అంటే రోజుకి ఒక్కసారి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అయినా కానీ నువ్వు భయపడుతున్నావా? అయినా కానీ నువ్వు కృంగిపోతున్నావా నీ పరిస్థితులను చూసి? కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు నా సొత్తు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడతారండి? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు. చిన్న మంద, భయపడికుడి. హల్లెలూయా. నీకు ఆపోజిట్లో ఉండేటువంటి వాళ్ళకి గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు, లేదంటే కనుక గొప్ప సౌండ్ పార్టీ కావచ్చు, లేదంటే గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు. ఏదైనా సరే భౌతిక సంబంధమైనటువంటి ఏది నీకన్నా అధికముగా ఉన్నా కానీ నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నువ్వు దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు. నువ్వు ఆయన పక్షంగా ఉంటే ఆయన నీ పక్షంగా ఉంటాడు. నువ్వు ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ చేయి పట్టుకుని ఆయన ఘనంగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆయన నిన్ను నడిపించబోతున్నాడు విజయ పదం వైపు. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. తర్వాత 4వ విషయం ఏంటి అని అంటే కనుక యెషురూను అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరినండి పిలిచేది? యెషురూను అని పిలుస్తుంది ఎవరిని? యాకోబునే పిలుస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి? యాకోబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అని అంటే కనుక మోసగాడు అనేటువంటి అర్థం అయితే కనుక వస్తుంది. మోసగాడు అనేటువంటి అర్థం అయితే కనుక వస్తుంది.
యెషురూను అని అంటే కనుక దేవుని ద్వారా పిలువబడిన తర్వాత యాకోబుకి ఇచ్చినటువంటి పేరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అని అంటే కనుక మోసగాడు. కానీ దేవుని ద్వారా పిలువబడిన తర్వాత ఇక్కడ యాకోబుని ఏమని పిలుస్తున్నాడండి దేవుడు? యెషురూను అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడి ద్వారా అంటే నీతిమంతుడిగా యెషురూను అంటే కనుక నీతిమంతుడిగా అయితే కనుక పిలువబడుతున్నాడు ఇక్కడ యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడని మోషేని పిలిచాడు. తర్వాత ఒక యోబును చూసుకున్నట్లయితే కనుక యథార్థవంతుడు, నీతిమంతుడు అని యోబుని గురించి అయితే కనుక దేవుడు సాక్ష్యం చెప్పాడు. నా స్నేహితుడు అని అబ్రహాముని గురించి దేవుడు చెప్పాడు. మరి ఈరోజు నీ గురించి దేవుని యొద్ద ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి? దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక యాకోబు జీవితము యెషురూనుగా మార్చబడక పూర్వము యాకోబు జీవితం ఏంటంటే ఒక మోసగాడిగా పిలువబడ్డాడు. తన అన్న దగ్గర, కుటుంబంలో, తన మామ దగ్గర, అందరి దగ్గర కూడాను మోసగాడిగా పిలువబడ్డాడు. విలువలేనటువంటి వాడిగా పిలువబడ్డాడు. కానీ ఎప్పుడైతే బేకు రేవు దగ్గర తన కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకుని, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నీ పాదాలు విడిచిపెట్టనని ఎప్పుడైతే దేవుని పాదాల యొద్ద రాత్రంతా కూడా గడిపాడో దేవుడు ఆశీర్వాదానికి కర్తగా దేవుడు యాకోబు పేరును మార్చాడు. ఎప్పుడైతే తన పొరపాట్లను ఒప్పుకున్నాడో, తను మోసగాడినని దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడో, అప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యెషురూనుగా, నీతిమంతుడిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏవి ఆటంకాలుగా, అభ్యంతరాలుగా దేవుని ఎదుట కనబడుతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నువ్వే ప్రశ్నించుకో. దేవుని ఎదుట ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందకుండానట్లు మన పాపాలే ఆయనకి మనకి కూడాను అడ్డుతెరగా ఉంటున్నాయంట. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటివరకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆటంకాలుగా, దేవునికి అయిష్టమైనవి, దేవుని దుఃఖపరిచేవి, దేవుని ఆయాసపరిచేవి నీలో ఏమున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. విడిచిపెట్టు. ఆనాడు ఎబ్బేకి రేవు దగ్గర ఒక యాకోబు తన జీవితాన్ని ఏ రీతిగా దేవుని ఎదుట ఒప్పుకున్నాడో అప్పుడే యాకోబు పేరు మార్చబడి ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వాదానికి కారణముగా దేవుడు మార్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవైను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావో, ఎరిగి ఉన్నావో, సమస్తము కూడాను దేవుడు పాతవిగా ఆయన చేసేటువంటి వాడు, నీ జీవితాన్ని మార్చేటువంటి వాడు. హల్లెలూయా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. హల్లెలూయా. నీ జీవితం 2 భాగాలుగా విడిపోవాలి. హల్లెలూయా. గత కాలంలో నువ్వు చేసినటువంటి ప్రతి పొరపాట్లని కూడాను దేవుని ఎదుట ఒప్పుకొని నూతనముగా క్రీస్తులో నువ్వు జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 5వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, ఎండిన భూమి మీద
నీళ్లు కృమ్మరించినట్లు నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదునని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఎండిన భూమి మీద నీళ్లు నేను కుమ్మరిస్తాను, ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే ఎండిపోయినటువంటి పరిస్థితిగా ఉన్నది. మరలా మా జీవితాలను మరలా మేము తిరిగి కట్టుకోగలమా, మా యొక్క ప్రాంతానికి మరలా మేము తిరిగి రాగలమా అనేటువంటి ఒక నిరాశతోటి ఉన్నారు. అందుకొరకే దేవుడు మరి వారిని బలపరిచే నిమిత్తం మాట్లాడుతున్నారు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఎండిపోయినటువంటి భూమి మీద ఒక గ్లాసు వాటర్ పోసామనుకోండి, కనిపిస్తాయా? కనపడవు. ఒక ట్యాంక్ వాటర్ తెచ్చి పోస్తే కనిపించవు. కనీసం ఒక 10 ట్యాంకులు నీళ్లు తెచ్చి పోస్తే ఒక చిన్న మడుగులాగా కానీ కనిపిస్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నారండి, ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము మరి 38వ వచనం చూసుకున్నట్లయితే కనుక 37, 38 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త, హల్లెలూయా, ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38వ వచనం చూద్దాము. నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల, యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారో వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ఫలభరితమైనటువంటి జీవితాలుగా, కొమ్మరింపబడినటువంటి జీవితాలుగా ఉంటాయి, ఆశీర్వదింపబడినటువంటి జీవితాలుగా ఉంటాయి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమరయ స్త్రీ ఎండ వేళ ఆ యొక్క బావి దగ్గరికి నీళ్లు చేదుకుంటూ వచ్చినటువంటి సమయంలో దేవుడు ఆ స్త్రీతోటి మాట్లాడతారు. దాహానికి నీళ్ళు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నప్పుడు, నువ్వు అడుగుతున్నది నువ్వు యూదుడు కదా, సమరయులతోటి ఏమి పని, సాంగత్యం చేయరు కదా అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు అనమాట, నేను దాహానికి అడుగుతున్నటువంటి వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే కనుక, నువ్వైతే కనుక ఈ ప్రశ్న అయితే కనుక నువ్వు అడగవు, నేనైతే కనుక నీకు జీవజలం ఇస్తానని చెప్పేసి దేవుడు ఆ యొక్క సమరయ స్త్రీతోటి అయితే కనుక దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. నిజంగానండి, అప్పటి వరకు కూడా ఆ యొక్క సమరయ స్త్రీ జీవితం ఎట్టి రీతిగా ఉన్నదో, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారితోటి ఆమె మాట్లాడిందో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల్ని ఆమె అంగీకరించిందో, ఆమె జీవితం మార్చబడినటువంటి జీవితముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మార్చబడినటువంటి ఆ జీవితం ద్వారా అనేకుల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకి ఆమె తీసుకుని వచ్చినటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి స్టే చేస్తున్నట్లుగా అయితే కనుక మనం చూడం. హల్లెలూయా. కానీ మరి యోహాను సువార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక సమరయ స్త్రీతోటి మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ఆ యొక్క యేసు మాటలు వినడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి వారిగా ఉంటారు. ఆ యొక్క సమయంలో అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఇప్పటి వరకు కూడా నీ మాటల ద్వారా విని మేము వచ్చాము, కానీ ఇప్పుడైతే కనుక ఆయన మాటల్ని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి వారు ఏమడుగుతారంటే, అయ్యా 2 దినాలు మా యొక్క గ్రామంలో ఉండండి అయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2 దినాలు ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఆమె జీవితం అప్పటి వరకు కూడాను అందరి ద్వారా వెలివేయబడినటువంటి జీవితం, తృణీకరింపబడినటువంటి జీవితం, విలువలేనటువంటి జీవితముగా ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సమరయ స్త్రీతోటి మాట్లాడారో, ఆమె యొక్క జీవితాన్ని గురించి తెలియజేశారో, ఎప్పుడైతే మెస్సయ్య అని మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటించుకున్నది ఇశ్రాయేలు కాదండి, అన్య స్త్రీ అయినటువంటి ఈ యొక్క సమరయ స్త్రీతోటే దేవుడు మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు, తెలియజేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. జీవ జలపు ఊటలు నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క జీవ జలపు ఊటలు అని అంటే కనుక ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి బాప్తిసము పొందుకుని మరి పరిశుద్ధాత్మని మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడో, మనలో నివాసం చేయడానికి యోగ్యమైనటువంటి హృదయముగా మన యొక్క హృదయాన్ని మనము అయోగ్యమైనటువంటి హృదయంగా మనం ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన నివాసం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన మనలో నివాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని డైరెక్ట్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, మనం ఎటు వెళ్ళాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది అంతకుముందు వరకు కూడాను ఒక కన్ఫ్యూజనల్ స్టేట్లో అయితే కనుక మనం ఉంటాము. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నీలో నివాసం చేసినప్పుడు మరి ఏంటంటే ఒక గ్లాసు వాటర్ తాగితే మనం దప్పిక తీరిపోదు. మరలా కొంత దూరం నడుచుకుని వెళ్తే మరలా మనకి దప్పిక అవుతుంది, మరలా ఇంకో గ్లాసు వాటర్ తాగాలి. కానీ యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు నీలో జీవ జలపు ఊటగా ఉన్నప్పుడు నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి కూడాను అయిపోయింది, ఫుల్ స్టాప్ అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో కూడాను ఆయన మాట్లాడారు కదండి, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయింది పరిస్థితి, అయిపోయింది పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో కూడాను నీ యొక్క జీవితాన్ని మరలా చిగురించి పుష్పించి అభివృద్ధి చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ విషయం ఏంటి అని అంటే కనుక నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవడం ద్వారా కేవలం మన జీవితాలు మాత్రమే ఆయన అభివృద్ధి పరచగలిగినటువంటి దేవుడు అంటే కనుక కాదండి. మరి యాబేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతని, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలుగందురు, మీ యవనుల దర్శనములు చూతురు. ఈ యొక్క యాబేలు ప్రవచించినటువంటి ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది అని అంటే కనుక అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్దకు ఆరోహణమవుతూ మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు, యెరూషలేములోనే మీరు నేను పంపించేటువంటి ఆదరణకర్త కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పేసి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటల ప్రకారం వారు ఆ యొక్క మేడగదిలో శిష్యులతో పాటు కలిసి 120 మంది పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినం రోజున 10వ దినాన అగ్ని నాలికలుగా విభాగింపబడి అందరి మీద కూడా రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటి వారు మాట్లాడతారు. హల్లెలూయా. అదే అయితే కనుక మనం చూస్తాము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చూసుకున్నట్లయితే ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనుల దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలుగందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురండ్ర మీద నా ఆత్మను కుమ్మరించేదని కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాఫిట్స్ ప్రవక్తలు
మాత్రమే ప్రవచించేటువంటి వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే గనక, కేవలం ప్రవక్తలు మాత్రమే కాదు, మీ యవనస్తుల మీద, వృద్ధుల మీద కూడాను మరి నా ఆత్మని నేను కృమ్మరిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. మరి దాసుల మీద, దాసురాండ్ర మీద కూడాను, అంటే ఏ విధమైనటువంటి చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, మరి ముసలి వాళ్ళు, లేదంటే దాసురాండ్రని ఎవ్వరు కూడాను వేరియేషన్ అయితే కనుక లేదు, అందరూ కూడా ప్రవచిస్తారని చెప్పేసి మరి దేవుడు అయితే కనుక పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత, మరి దేవుని యొక్క వాక్కు రిలీజ్ అయిన తర్వాత అనేకులు ఎంతమంది అయితే కనుక మరి దేవుని నమ్ముకుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, అనేకమైనటువంటి ఆత్మ వరాలను పొందుకున్నటువంటి వారుగా అయితే కనుక మనం అనేక చోట్ల కూడాను మనం టీవీల్లో, లేదంటే కనుక యూట్యూబ్ వీడియోస్లో కూడా మనం చూస్తున్నాం. చిన్న చిన్న బిడ్డలు కూడా ఎంతో గొప్పగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఎంతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడాను దేవుని యొక్క మాటల్ని ప్రకటిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఒక కేఏ పాల్ గారు, ఆయన మరి ఒకప్పుడు ఆయన జీవితం ఏంటంటే కనుక తినటానికి కూడా గడవనటువంటి పరిస్థితి, ఎంగిలి ఆకులు భోజనం చేసినటువంటి పరిస్థితి. కానీ మరి ఒకానొక సమయంలో దేవుడు ఎంత గొప్పగా మరి దేవుడు ఆయన అయితే కనుక వాడుకున్నారు. ఉన్నతులైనటువంటి మరి గొప్ప గొప్ప వారి సరసన మరి వచ్చి ఈయన మరి కేఏ పాల్ గారితో ప్రార్థనలు చేయించుకొని ఆ యొక్క స్టేజ్ మీద నిలబడినటువంటి వారు, ఆయన యొక్క మరి ఆశీర్వాదం కొరకు మరి దేవుని ప్రతినిధిగా ఎన్నో గొప్ప గొప్ప మరి వ్యక్తులకి ఆయన ప్రార్థనలు చేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మను కృమ్మరిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా అవని, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అన్నా ఉండని, కానీ నువ్వెప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో దేవుని యొద్దకు నీవు వస్తావో, నిశ్చయంగా ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి నిన్ను తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా ఉన్నాడు. ఆత్మవరాలతోటి, ఆత్మ ఫలాలతోటి దేవుడు నిన్ను నింపేటువంటి వాడిగా ఉన్నారు. హల్లెలూయా. 7వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, తరతరాలకి కూడా నువ్వు నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తామండి, అంటే తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి, సంపాదించినటువంటి ఆస్తి మాకేం కొదవలేదని చెప్పేసి అంటారు. కానీ ఆ తర్వాత జనరేషన్స్ చూస్తే కనుక, ఒకప్పుడు వీళ్ళు ఎంతగానో బ్రతికారు వీళ్ళ తాత ముత్తాతలు, కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళ పరిస్థితి ఈ రీతిగా ఉన్నదని వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కొన్ని సిచ్యుయేషన్స్ మనం చూస్తున్నప్పుడైతే కనుక మనకి తెలుస్తుంది ఆ విషయం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా కానీ అది నిలిచి ఉండేటువంటిది కాదండి. కానీ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు సూటిగా, స్పష్టంగా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకున్నట్లయితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములకు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఎవరైతే దేవుని యొక్క నిబంధనల్ని గైకొంటూ, కట్టడలను అనుసరిస్తూ ఆయన పట్ల భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారిగా ఉంటారో, దేవుని యొక్క కృప యుగ యుగాలు కూడా నిలిచేటువంటి కృపగా అయితే కనుక ఉంటుంది. వారి పిల్ల తరాలు కూడాను ఆయన కృపకి పాత్రులుగా ఉంటారు. హల్లెలూయా. అబ్రహాముతోటి చేసిన వాగ్దానమే కదండి యాకోబు ద్వారా దేవుడు నెరవేర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు చెప్తాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని చెప్పేసి దేవుడు పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ వాగ్దానము మరి యాకోబు ద్వారా దేవుడైతే కనుక నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క యాకోబు
జన్మించినటువంటి యాకోబుకు పుట్టినటువంటి 12 మంది సంతానంలో నుండి వచ్చినటువంటి ఒక గోత్రము, యూదా గోత్రంలో నుండే దావీదు వచ్చాడు. ఆ యొక్క దావీదు యొక్క గోత్రం, యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను వచ్చినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మిరాకిల్స్ దేవుడు నీ పట్ల జరిగించడం కొరకే పిల్ల తరములు కూడాను ఆశీర్వాదానికి కారణముగా, నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నీ వెనకాల ఉన్నటువంటి ఒక 10 తరాలు వాళ్ళ తాత అంత గొప్పగా భక్తి చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళ అమ్మమ్మ అంత భక్తి చేసేవాళ్ళు. కాబట్టే ఇగో ఆ యొక్క ప్రార్థన ద్వారానే, ఆ యొక్క ఆశీర్వాదం ద్వారానే ఈరోజు ఈ బిడ్డలు ఇంత గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారని, నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నీ వెనక ఉన్నటువంటి జనరేషన్స్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మరి ఈ యొక్క యాకోబు అంటే ఇశ్రాయేలు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు ఈరోజు నీతోటి కూడా మరి ఆ యొక్క వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అయితే ఆ యొక్క వాగ్దానం ఫుల్ఫిల్ కావాలి అని అంటే గనక మనం చేయవలసింది ఏంటి అని అంటే గనక దేవుడు మాత్రమే మనల్ని ప్రత్యేకపరచుకుని ప్రత్యేకంగా ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మాలి. అంత మాత్రమే కాదు, రెండవది తల్లి గర్భమునందు రూపింపక పూర్వమే, జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనమైతే కనుక గుర్తెరిగి ఉండాలి. తర్వాత మన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మన యొక్క చెయ్యి విడిచిపెట్టేటువంటి వాడు కాదు, కానీ భయపడవద్దని చెప్పేవాడు. అంత మాత్రమే కాదు, మనకి సహాయం అందించేటువంటి వాడికి అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 4వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే యెషురును అని చెప్పేసి దేవుడు యాకోబుని పిలిచాడు, అంటే నీతిమంతుడిగా. ఒకప్పుడు యాకోబు యొక్క పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం కదండి, ఎవరైనా క్రీస్తునందునడలా నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తము కూడా నూతనమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రక్షింపబడి బాప్తిసం పొందుకుని క్రీస్తుని రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తావో నీ యొక్క జీవితం మార్చబడినటువంటి జీవితంగా అయితే గనక ఉంటుంది. హల్లెలూయా. 5వ విషయం ఏంటంటే గనక దేవుడు ఎండిన భూమి మీద నీళ్లను క్రొమ్మరింపజేస్తాను, ప్రవాహ జలములను కొమ్మరింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా, లేదా తాత ముత్తాతల ఆస్తులు మనం కలిగి ఉన్నప్పటికీ కూడాను అవి ఒకానొక దినం కరిగిపోయేటువంటిగానే ఉంటాయి. భూలోకం నుండి పరలోకానికి మనం ఏమీ కూడా తీసుకుని పోలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే గనక నీ యొక్క జీవితం మార్చబడేటువంటి జీవితంగా ఉంటుంది. హల్లెలూయా. జీవజలపు ఊటలు నీలో నుండి వస్తాయని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు ఆదరణకర్తగా ఉంటాడు, నీకు ఒక గైడ్గా ఉంటాడు, నీకు ఒక ఫ్రెండ్గా ఉంటాడు. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ అప్పటి వరకు కూడాను తృణీకరింపబడినటువంటి జీవితం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వెప్పుడు దాహము కొనకుండానట్లు నేను నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడారు. మెస్సయా అని నేనే అని మొట్టమొదటగా అన్య జాతి స్త్రీ అయినటువంటి సమరయ స్త్రీకే దేవుడు ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు, తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి నుండి సమరయ స్త్రీ జీవితం మార్చబడింది. ఆమె మార్చబడటమే కాదు, అనేకులను కూడాను క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చినటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నీవు వచ్చినట్లయితే కనుక ఎక్కడా కూడా నీ జీవితంలో
నిరాశ, పులి స్టాప్ అనేది అయితే కనుక ఉండదు. ప్రతి పరిస్థితుల్లో కూడాను దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. ఆరో విషయం ఏంటి అంటే కనుక ఆయన నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరింప చేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఆత్మను కృమ్మరింప చేయడం అని అంటే కనుక మరి పాత నిబంధన గ్రంథంలో యావేలు ప్రవక్త ప్రవచించినటువంటి రీతిగా సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల కోసం కొరకే వచ్చాడు. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత మరి యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవరు కూడాను జాతి వైరము భేదము లేకుండా ఆయన సర్వజనుల మీద కూడాను ఆయన ఆత్మను కృమ్మరించినటువంటి వాడిగా ఉన్నాడు. దాసుల మీద, దాసురండ్ర మీద, యవనుల మీద, వృద్ధుల మీద, అందరి మీద కూడాను ఆయన యొక్క ఆత్మని కుమ్మరించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవాది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గూఢమైనటువంటి విషయాలు దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు బయలుపరుస్తాడు. నీలో ఉంటే ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. నీలో ఉంటే నీకు ఆలోచన ఇస్తాడు. నీలో ఉంటే నిన్ను బలపరుస్తాడు. నీలో ఉంటే ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీలో ఉంటే నిన్ను సరైనటువంటి మార్గాల్లో ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవది, తరతరాలకి కూడా నువ్వు దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండేటువంటిదిగా ఉంటుంది. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు కేవలం నీతో మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదం కాదు, కానీ నీ పిల్ల తరాలకి కూడాను ఆ యొక్క ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూర్చుండి నువ్వు కన్నీరు కారుస్తున్నా, అంగలారుస్తున్నా, నా వల్ల కాదయ్యా, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నువ్వు మొరపెడుతున్నప్పటికీ కూడాను దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భం నుండి రూపింపక పూర్వమే, జగత్తు పునాది వేయక పూర్వమే నేను నీకు సహాయం చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, దేవా నా పరిస్థితుల్లో అయ్యా నా వల్ల కాదయ్యా, అయ్యా తండ్రి నాకు మించినటువంటి పరిస్థితులయ్యా, నాకు మించినటువంటి తండ్రి పరిస్థితులయ్యా, అయ్యా ఈ యొక్క పరిస్థితుల్ని నేను ఎలా అధిగమించగలనయ్యా, ఈ యొక్క పరిస్థితుల గుండా నేను ఏ రీతిగా నేను దాటగలనయ్యా. అడుగుదాం. ఎవరం కూడా మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో దేవుడు మనల్ని ఆదరించడం కొరకు మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చేటువంటి సమయం. అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నా కుమార్తె రూపకళ, నా కుమార్తె రూపకళ, నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నీ సంతానమును తరతరములకు నేను ఆశీర్వదించెదను. నీ సంతానమును నేను ఆశీర్వదించెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె సబాటి నాతోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె సబాటి నాతోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె రానున్న దినములలో అనేక మంది యవనస్తుల్ని నా తట్టు తిప్పు నిమిత్తము
అనేక మంది యవనస్తుల్ని నా తట్టు తిప్పు నిమిత్తము నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను. నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను. నా సాధనముగా, బలమైనటువంటి నా సాధనముగా వాడబడు నిమిత్తము నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రాజమండ్రి ప్రాంతము నుండి బ్యాచులర్గా ఉన్నటువంటి కిషోర్ తోటి నేను మాట్లాడుచున్నాను. రాజమండ్రి ప్రాంతం నుండి బ్యాచులర్గా ఉన్నటువంటి కిషోర్ తోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా కిషోర్, ఒంటరితనముతోటి ఎంతగానో కృంగిపోచున్నావు, ఒంటరితనముతోటి ఎంతగానో అల్లాడిపోతున్నావు, ఒంటరితనముతోటి ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు నా కుమారుడా. యోగ్యమైనటువంటి భాగస్వామిని 2026 సంవత్సరము యోగ్యురాలైనటువంటి భాగస్వామిని నేను నీకు జతపరచబోచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనంతో, కృంగుదలతోటి తండ్రి వారి యొక్క పరిస్థితులను బట్టి మా యొక్క జీవితం ఇంతేనా, మా యొక్క పరిస్థితులు ఇంతేనా, మా జీవితాలు మార్చబడవా అని కృంగిపోతున్నారు. అటు వారితోటి మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితం మీరు మార్చబోతున్నందుకు మీకు వందనాలయ్యా. ఎటువంటి పరిస్థితులైనా కానీ తండ్రి అయ్యా మార్చగలిగినటువంటి సామర్థ్యుడు నీవేనాయన నా తండ్రి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్ప దేవానికి వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములయ, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాబా కెషాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలపు ఆరాధనలోనైనా నా తండ్రి ప్రభా, ఆది నుండి ముగింపు వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమై ఘనముగా తండ్రి ఈ ఆరాధనను జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి భూలోకములను సకల పరిశుద్ధులకు సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, పోది కార్యాలు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగినగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి ఆశీర్వదించిన గాక, ఆమేన్.